దాంట్లో భాగంగా జిల్లా జిల్లా మహాసభలు, అంతేకాకుండా జిల్లా ప్రెస్ క్లబ్ కరీంనగర్ పట్టణంలో జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి, అంతేకాకుండా సభ్యత్వ నమోదు మరియు భవిష్యత్ కార్యక్రమాల్లో మనం ఏ విధంగా మన ఉద్యమం ఎలా ఉండబోతుందనే విషయాలపై మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. దానిలో భాగంగానే మనం జమ్మికుంటలో ఈ మీటింగ్లు ఏర్పాటు చేసినాం. దానిలో భాగంగా నన్ను ఆహ్వానించిన మన అధ్యక్ష కార్యదర్శులకు, అంతేకాకుండా సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది దాదాపు మనకు తెలుగు ఉండదు. అంతేకాకుండా మన జిల్లాలో అయితే చూస్తే మనం దాదాపు 4 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో భాగంగా ఒక చుప్పదండి కాకుండా మిగతా కరీంనగర్ కానీ మన హుజరాబాద్, మానకొండ 3 కమిటీలు వేసినాం ఇప్పటి వరకు. ఈ చుప్పదండి కొంచెం అక్కడ ఉన్న కమిటీ కానీ షార్ట్ వాళ్ళు ఎత్తుకోవడం వల్ల కొంచెం అది పెండింగ్ కూడా పడ్డది. దాంట్లో మనం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఏంటంటే దాని ఫౌండేషన్ అంటే మన బలం నిరూపించుకోవాలంటే కరీంనగర్లో మనం నియోజకవర్గ కమిటీలతో మనం చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. దీంట్లో మనము మొన్ననే మానకొండ నియోజకవర్గం కమిటీ దాంట్లో ఈ మహాసభ విషయం గురించి చర్చించడం. తదుపరి ఇప్పుడు మన జమ్మికుంటలో కూడా మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మహాసభ దాదాపు 4 జిల్లాల పరిధిలో, అంటే కొత్త జిల్లాల పరిధిలో మనం ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహించుకోవాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, నేషనల్ కమిటీ మన ఆనందంలో ఎట్లా పిలవాలనుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్రెస్ క్లబ్ మనకు దాదాపు చాలా సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్కు అంటే నోచుకోలేదు. ఎందుకంటే ధైర్యం చేసి సాహసం ఎవరికి దాదాపు రాలేదు. అంటే ఉన్నా కూడా పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి రాలేదు. దాని ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కోసం చూసి ఇన్స్పిరేషన్ అయ్యేది కరీంనగర్లో ఏర్పాటు చేయాలనుకుంది. ఎందుకంటే జమ్మికుంటలో ఇంత చిన్న జమ్మికుంటలో మనం ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా ఏంటంటే గొప్ప చెప్పుకోవచ్చు. ఒక జిల్లా పాయింట్, ఒక డివిజన్ పాయింట్లో మనం ప్రెస్ క్లబ్ ఉన్నది, కానీ ఒక జిల్లా పాయింట్లో లేకపోతే మన దానికి ఏం అర్థం ఉండదు. కాబట్టి పెద్ద ఎత్తున మనం ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అందులో భాగంగా మనం ఇప్పటికే దాదాపు 3 నెలల ఇంటికి తీసుకొని 2 కూడా పే చేయడం జరుగుతుంది. ఇంకో ఫర్నిచర్, దానికి సంబంధించిన ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఎన్నికల మనం దాన్ని ప్రారంభించుకోలేకపోయినాం. ఇక వాళ్ళ కారణాల రీత్యా ఎలక్షన్స్ వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ కౌంటింగ్ తర్వాత మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెద్ద ఎత్తున అంటే నియోజకవర్గాలు ఇలా ఎంజాయ్ పిలిచి పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడానికి మనం. అంతేకాకుండా సభ్యత్వ నమోదు దాదాపు హుజరాబాద్ నియోజకవర్గంలో సంతృప్తికరంగానే ఉన్నది. సభ్యత్వ నమోదు కొంచెం పెంచితే మన సంఘం బలోపేతం కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా హుజరాబాద్ ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటల సభ్యత్వ నమోదు బాగానే ఉన్నది, కానీ హుజరాబాద్ వచ్చేసరికి చాలా పూర్గా ఉంది. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మన నియోజకవర్గ కమిటీ ఇక్కడ హుజరాబాద్లో పెద్ద ఎత్తున పెంచాల్సి ఉన్నది. దానికి కూడా మా జిల్లా నుంచి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మిగతా మండలాల వరకు బాగానే ఉన్నది. ఒక వీరముఖ సంబంధించుకోవచ్చు తెచ్చుకోవచ్చు. మొత్తం చూస్తే
జరగకుండా మనకు బాగానే ఉన్నది. హైదరాబాద్ వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనం ఆర్థికంగా మనం ఏది మహాసభ పెట్టాలన్నా మనం ఆర్థికంగా దూరంగా ఉండాలంటే మనం కొంచెం ఆర్థిక వనరులు అవసరం ఉంటుంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున ఎట్లా మనం దాన్ని ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకోవాలనే మనం దాని గురించి మనం మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం తర్వాత మన జిల్లా మహాసభ అయిన తర్వాత నెక్స్ట్ భవిష్యత్ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అంటే మన స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం ఏంటంటే సమాయత్తం కావాల్సి ఉంటుంది. దేనికి మన ఇళ్ల స్థలాలు కావచ్చు. మొన్నటి వరకు చాలామంది ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు చెప్పి కొన్ని ప్లేస్ల వరకే అది మాత్రం ఏది మన వాటి ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చింది కానీ ఇళ్ల స్థలాలు పూర్తి స్థాయి ఇవ్వలేదు. అంతేకాకుండా హెల్త్ కార్డుకు సంబంధించిన ఇప్పటి వరకు ఒక్కటి కూడా మనం పోతే కార్పొరేట్ హాస్పిటల్లో పోతే ఆ హెల్త్ కార్డు కూడా పనిచేస్తున్నది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు జర్నలిస్టులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డు ఇస్తాం, మీకు మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మంచి అవకాశం ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికీ దాదాపు 2-3 నెలలు అయింది. అంటే మనం అనుకోవచ్చు అంటే 3 నెలలు అయింది, సాధ్యపడకపోవచ్చు. ఇక రేపు భవిష్యత్తులో మనం ఏం చేయాలనే